హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు ఏం చేస్తున్నారు? ఈరోజు గుత్తి వంకాయతో వచ్చేసాం మీ ముందుకు. చూడండి, వంకాయలన్నీ ఇలా 4 పక్షాలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం. అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లేకుంటే చేదెక్కుతాయి వంకాయలు. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఈ మసాలా శనక్కాయ పప్పులు వేయించుకొని కొద్దిగా జీలకర్ర, నువ్వులు అన్నీ వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా చింతపండు. ఈ వంకాయలో ఉండే వాతం చేసే గుణం ఉంటుంది కదా, చాలామందికి అలర్జీ అని. అది తగ్గాలంటే ఒక చిన్న టిప్ ఉంది ఫ్రెండ్స్. ఏంటో చెప్పండి. కొద్దిగా బెల్లం, ఒక ముక్క బెల్లం కూడా దంచి వేసుకున్నాను. దీంట్లో ఒక పీస్ బెల్లం వేసి కొద్దిగా చింతపండు, తెల్లగడ్డలు, అంతే. దీంట్లో అల్లం వేయను ఫ్రెండ్స్. నేను కొబ్బరి, కొద్దిగా శనక్కాయ పప్పులు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ కూడా వేయించేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసి, వెల్లుల్లి, టమోటో కూడా కొంచెం మసాలా చింతపండుతో పాటు వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. పసుపు కూడా ఇందులోనే వేసాను ఫ్రెండ్స్. మసాలా అంతా చూడండి మొత్తం ఇలా కాయలకు పట్టించాక ఇప్పుడు తిరువాతికి వేసేసుకొని చూడండి, ఆనియన్స్, టమోటో, కొత్తిమీర, కరివేపాకు అంతా తిరువాత వేసేసుకున్న తర్వాత ఈ కాయలు అందులో వేసి మళ్ళీ కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ వంకాయ ఎక్కువ. కొద్దిగా చేదనిపిస్తుంది కదా. ఆల్రెడీ పసుపు అందులో వేసా కాబట్టి మళ్ళీ అవసరం లేదు. జస్ట్ తిరువాతి గింజలు వేసుకున్నాం. జీలకర్ర కూడా మసాలా వేసేసాను. ఆనియన్స్ వేసేసా. కొత్తిమీర, కరివేపాకు, టమాటో కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తే ముక్కలు బాగా తొందరగా ఉడుకుతాయి. కానీ ఉప్పు మనం ఆల్రెడీ మసాలాలో వేసాము, ఆల్మోస్ట్ అదే సరిపోతుంది కాబట్టి ఉడికేస్తుంది. ఇదంతా బాగా పసుపు కూడా వేసాను అందులోనే. ఇదంతా మెత్తబడ్డాక కాయలు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు టమాటా అంతా మెత్తబడిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. కొద్దిసేపు జస్ట్ ఆయిల్లో అలా వేగనిద్దాం. వేసిరేయకుండా కాసేపు మూత పెట్టి ఆయిల్లోనే వంకాయలు మగ్గనిస్తాం ఫ్రెండ్స్. చూడండి, వంకాయ మొత్తం మగ్గిపోయింది కదా. ఇందులోనే మనం ఏదైతే మసాలా మిగిలిందో అది కూడా వేసేసాను మొత్తం బాగా. ఇప్పుడు మనం మిక్సీ మసాలా వేసుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ వేసేస్తాం. పిల్లలకు పులుసు అడుగుతారు ఫ్రెండ్స్. కొందరైతే మరి గట్టిగా ఫ్రై లాగే చేసుకుంటారు. గుత్తి వంకాయ బాగానే ఉంటుంది, కానీ మనం చపాతి, సంగటి ఇలా అద్దుకొని తినాలంటే కొద్దిగా ఉండాలి పులుసు. ఈ మాత్రం వేశాను నేను. కాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఉడకాలి కదా. ఉడికేసరికి ఇది సగం అయిపోతుంది వాటరు. పూర్తిగా ఉడికాక కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకొని, ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు పడుతుంది, కారం సరిపోయింది. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా వంకాయ, గుత్తి వంకాయ అయితే చేసేసుకున్నాం. ఇది ఉడికాక మళ్ళీ చూపిస్తాను. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఆడాన్ చేసిన, ఇక్కడికి వచ్చాక మర్చిపోయినా.
ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో చూడండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, కుత్తులాడుతుంది. ఇప్పుడు కాయ కూడా చూడండి మెత్తబడిపోయింది. ఇలా అంటే మెత్తగా అయిపోయింది కాయ. ఇంకా ఆపేసి కాసేపు మూత పెట్టేస్తే ఆ వేడికి ఇంకా మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఎమ్మి వంకాయ కూర రెడీ.